అమ్మవారు కేనోపనిషత్తుని అనుగ్రహించినటువంటి క్షేత్రము శ్రీకాళహస్తి. అంత గొప్ప క్షేత్రం ఈ క్షేత్రం. ఆ నేతిలో వేయించిన ప్రసాదం తినడానికి అలవాటు పడి శివభక్తుడి దగ్గర తిరిగినటువంటి కోడి కదూ, అది కన్నప్పగా వచ్చిన కారణం చేత ఆ భక్తికి అలవాటు పడింది. మనసులో అలవాటు పడి మాంసాన్ని శివుడికి నైవేద్యం పెడతాడు. తనకి తెలిసిన్నటువంటి శివభక్తి తనది. ఆయన ఇక్కడ అశుతోషుడు, నువ్వెంత పూజ చేశావు ఇక్కడ చూడడం. ఇక్కడ అన్ని నియమాలు పాటించాడా కాదు, మనసు చూస్తుంటాడు ఇక్కడ ప్రధానంగా. అందుకే ఆయన ఏం చేస్తున్నాడు చూస్తున్నాడు, కన్నప్ప వంక ఏం చేస్తాడని చూస్తున్నాడు. ఆ కన్నప్ప రోజు వచ్చి మాంసం నైవేద్యం పెడుతుండేవాడు. శంకర భగవత్పాదులు ఓ పట్టాన ఎవరిని పొగిడి స్తోత్రాలు చేయరు, క్షేత్ర ప్రసక్తి అసలు తయారు ఎక్కడైనా. అటువంటి శంకరాచార్యులు వారు ఒక్క శివానంద లహరిలో శ్రీశైలం మీద కొన్ని శ్లోకాలు చేస్తే ప్రత్యేకంగా పట్టాభిషేక శ్లోకం అంటారు భక్తికి, శ్రీకాళహస్తి మీద ఒక శ్లోకం చేశారు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్యాభిషేకాయతే కించిత్ భక్షిత మాంస శేష కబళం నవ్యోపహారాయతే భక్తి కిన్న కరోత్యహో వనచరో భక్త్యావతంసాయకే అన్నారు. ఆ తిన్నడు ఆ కన్నప్ప ఏమీ తెలియదు, కానీ శివలింగాన్ని చూసి అది లింగం అని వెళ్ళిపోయేవాడు కాదు, అది శివుడే, అది భావన. అది చూస్తాడు శివుడు. ఏదో లింగం అని వెళ్ళిపోతున్నాడా కాదు, శివుడని ఒళ్ళు దగ్గర పెట్టుకుంటున్నాడా. అక్కడికి వెళ్ళి నువ్వు అనవసరపు మాటలు మాట్లాడకుండా ఉంటే అదే గౌరవం. అది శివుడైనప్పుడు నీ పాండిత్యం అక్కడ ప్రదర్శించకు, నువ్వు మౌనంగా ఉంటే చాలు. వచ్చిన వాడిని మౌనంగా ఉండనిస్తే చాలు, నువ్వు ఎక్కువ అక్కడ మాట్లాడకూడదు. అది మర్యాద. శివుడు అక్కడ కూర్చుంటే నువ్వెందుకు మాట్లాడడం? కాబట్టి శివుడే కూర్చున్నాడన్న భావనతో ఎవరు నిలబడ్డాడో వాడిని అనుగ్రహిస్తాడు అశుతోషుడు. ఆయన్ని చూశాడు కన్నప్ప. ఒకనాడు ఎందుకో తిరుగుతున్నాడు, ఆకలేసిందో మృగాన్ని వేటాడాడు, దాని శరీరాన్ని చీల్చాడు, కాల్చాడు. అక్కడక్కడ మాంసం ముక్కలు కొరికి చూశాడు. ఒక చోట మాంసం మంచి కమ్మగా రుచిగా అనిపించింది. అమ్మా, శివుడికి పెట్టాలరా, వెళ్ళి తిన్నాడో తినలేదో అలా కూర్చుంటాడు గుళ్ళో అని బయలుదేరాడు. ఓ ఆలోచన వచ్చింది. ఈ శివుడికి అలవాటు ఉంది, స్నానం చేస్తే కానీ తిండో వచ్చిన బాధ. స్నానం చేయించాలి ఆయనకి. ఎలా? ఆయనకి అభిషేక మంత్రాలు ఏం రావు. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ అవన్నీ ఆయన చెప్పలేడు. అందుకని ఆయన ఏం చేశాడంటే పట్టుకెళ్ళి నీళ్లు పోసేస్తాను. ఎలా? ఓ చేతిలో ధనస్సు ఉంది, ఓ చేతిలో ఎంగిలి మాంసం మొక్కుంది. ఎలా పట్టుకెళ్లాలని ఆలోచించాడు. సువర్ణముఖరి నది దగ్గరికి వచ్చాడు. నోటి నిండా నీటిని పట్టుకున్నాడు. గుటక పడిపోతుంది, కానీ గుటక పడకుండా నోట్లో పట్టుకున్నాడు. పట్టుకుని గబగబ గబగబా గుడి దగ్గరికి వస్తున్నాడు. దానికి సువర్ణముఖరి అని పేరు ఎందుకు వచ్చింది? సువర్ణం అంటే బంగారం. బంగారానికి 2 లక్షణాలు ఉంటాయి భగవంతుడిలాగే. అందులో కలిపురుషుడు ఉంటాడు కాబట్టి ప్రమాదం తీసుకొస్తుంది. బంగారం ఎక్కువ ఉందనుకోండి, పీక కూడా తీసేస్తాడు. అది కలిపురుషుడికి స్థానం. బంగారము పాపము చేయిస్తుంది, బంగారము గొప్ప అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకే సువర్ణలింగాయ నమః, బంగారు లింగాన్ని పూజించడం అంత గొప్ప. అలాగే సువర్ణాన్ని దానం చేస్తే అసలు ఇంకా దేవతలు మహాప్రీతి చెందుతారు. ధర్మశాస్త్రంలో ఒక మాట చెప్తారు, ఎవరికి దానం ఇవ్వడం వల్ల ఎక్కువ సంతృష్టి పొందుతారు అంటే గురువుకి దానం ఇవ్వడం వల్ల. అయితే ఇక్కడ చమత్కారం ఉంది. గురువు గారంటే నిజానికి అసలు బంగారమునందు వ్యామోహం ఉండదు ఆయనకి. ఆయన పుచ్చుకోడు. ఎందుకో తెలుసా? ఆయనకి కావలసింది బంగారం కాదు, పరమేశ్వరుడు కావాలి. అందుకే ఆయనకి పట్టుకొచ్చి మీరు ఇచ్చినా ఆయన నాకు అక్కర్లేదండి అంటే. అలాంటి వాడు పుచ్చుకున్నాడు అనుకోండి, నీ జన్మ ధన్యమై. అందుకని హిరణ్యదానం పుచ్చుకోవడానికి యోగ్యుడు ఎవరంటే గురువు. గురువు ఎప్పుడూ ఆ భ్రాంతిలో ఉండడు. అటువంటి బంగారం ఉద్ధరిస్తుంది. బంగారంగా శివలింగానికి పూజ ఉంది. బంగారు రజనుతో అభిషేకం ఉంది. బంగారు రజన కలిపిన నీటితో అభిషేకం చేస్తే మంచి ఇల్లు కట్టుకుంటాడు. అందుకే బంగారు రజనుతో ఇల్లు కట్టుకునేవాడు తప్పకుండా అభిషేకం చేయాలి శంకరుడికి. కాబట్టి బంగారము ఎంత గొప్పదో ఆ నీరంత గొప్పది. ముఖరి అంటే అగస్త్యుని యొక్క నోటి నుంచి వాక్కులు స్తోత్ర రూపంలో వచ్చాయి దాని గురించి. ఎందుకంటే గంగ అంది, అగస్త్యుడా నువ్వు ముందు నడు, నువ్వెటు నడిస్తే నేను అటు వస్తానని. భగీరథుడి వెంట గంగ వచ్చినట్టు అగస్త్యుడి వెంట సువర్ణముఖరి నది వచ్చింది. అంత గొప్ప క్షేత్రం శ్రీకాళహస్తి. కాబట్టి అటువంటి నదీ ప్రవాహం ఎంత గొప్పదో ఇక్కడ ఉన్నటువంటి శంకరుడు కూడా అంతే గొప్పవాడు కదూ. తిన్నడేం చేశాడంటే శివుడికి నీళ్లు పొయ్యాలి కాబట్టి ఆ సువర్ణముఖరి నదీ జలాల్ని
నోటి నిండా పుక్కిటి నిండా పట్టుకున్నాడు. శివాలయంలోకి వచ్చాడు. శివాలయంలో ఒక ఆచారం ఉంటుంది. శివలింగానికి ఉన్నటువంటి నిర్మాల్యాన్ని తీయాలి. శివలింగానికి పూజ చేసేటప్పుడు తుమ్మి పూలు మొదలైనవి పూజ చేస్తాం కదా, పూజ చేసినప్పుడు ఎక్కడైనా తడికి అభిషేకం చేసినప్పుడు ఇరుక్కుంటాయి. ఆ పువ్వులు తీసేటప్పుడు కానీ నిర్మాల్యం తీసేటప్పుడు కానీ చేతిని ఉపయోగించి ఉత్తరాభిముఖంగా తీయరు. తీయకుండా ఏం చేస్తారంటే చాలా మెత్తటి, మీకు అర్థం అవ్వాలంటే బ్రష్ అనొచ్చు, కూర్చ అంటారు, అది పెట్టి తుడిసి తీస్తారు. ఇప్పటికీ మీరు ఎవరైనా పెద్దలు చేసే పూజలు చూడండి, దాంతో తీస్తారు నిర్మాల్యం ఉత్తరాభిముఖంగా. కాబట్టి ఎలా ఆయనకి నిర్మాల్యం తీయాలిగా, కూర్చ ఏదైనా ఆలోచించాడు. చూశాడు, ఇంతకు ముందు అర్చకులు కూర్చతో నిర్మాల్యం తీయడం చూశాడు. నా దగ్గర కూర్చేది, ముందు కాసేపు తినాలి, ఆకలేస్తోంది, ఇవన్నీ పట్టించుకుంటే ఎలా, పాపం ఎప్పుడు తిన్నాడో ఏమో. అది ఆయన భక్తి. ఆయన చూసింది ఏమిటో తెలుసా, అది రాయి లింగం లేదు, శివుడు అన్నాడు. అది లేదు మిగిలిన వాళ్ళకి, ఆయనకుంది కన్నప్పకి. వచ్చిన వాడు ఏం చేశాడు, చెప్పులతో లోపలికి వెళ్ళిపోయాడు. ఎందుకని, ఇదే కూర్చ అన్నాడు. అక్కడికి వెళ్ళి ధనస్సు పక్కన పెట్టాడు, మాంసం ముక్కలా పెట్టాడు, ఈ చెప్పు తీసి శివలింగాన్ని తుడిచాడు. మార్గావర్తిత పాదుకా పశుపతే రంగస్య కూర్చాయతే. శివుడు అన్నాడు, అబ్బా ఇటువంటి కూర్చే ఎవరు వాడలేదురా ఇంతకు ముందు. అంటే దాని అర్థం మనం కూడా అలా చేయొచ్చనా? మనకెంత తెలుసో తెలియనివాడా? నీకు తెలిసున్న దాన్ని బట్టి నువ్వు ప్రవర్తించాలి. ఆయనకి తెలియదు, అనుగ్రహించాడు. ఎంత తెలుసో అంతకు అనుగ్రహించేస్తాడండి. చిత్తశుద్ధి మాత్రం అవసరం. కాబట్టి ఇప్పుడు చెప్పు పెట్టి నిర్మాల్యం తీశాడు, శివుడు అంగీకరించాడు. గండూషాంబు నిషేచనం పురరిపోర్ దివ్య